డియర్ వ్యూవర్స్, ఆర్థిక స్వతంత్రం అనగానేమి? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏమిటి? దాంతోపాటు 9 ప్రభావవంతమైన లెసన్స్ గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, చూడండి, చివరి వరకు చూడండి. చివరిలో విద్యార్థులు కంపల్సరీగా చూడాలి, ఎందుకంటే చివరిలో ఒక మ్యాజిక్ ట్రిక్ చెప్తాను విద్యార్థుల కోసం స్పెషల్గా. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కనీసం చాలామంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర సరిపోయినంత ఆదాయం కలిగి ఉండడం, మనం కావాలంటే పని చేయడం, లేదంటే మానేయటం. దీన్నే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అవసరమైతే పని చేయడం, లేకపోతే మానేయటం. ఇంకా సులభమైన భాషలో, అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం ఒక హోటల్కి వెళ్తే రేట్ చూడకుండా ఏదైనా ఆర్డర్ ఇచ్చుకొని తినగలిగే శక్తిని, ఆర్థిక శక్తిని కలిగి ఉండడం. దీన్నే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటారు. అంటే ఫ్రీడమ్ టు చూస్ వర్క్. మనం ఏ పని కావాలనుకుంటే ఆ పని చేయగలిగే శక్తిని మనం కలిగి ఉండడం. దిస్ ఈజ్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సింపుల్ ఇంట్రడక్షన్, రైట్? సో లెసన్ నెంబర్ 1, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించకపోవడానికి గల 9 ప్రభావవంతమైన లెసన్స్ గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్ లెసన్, సేవ్ బిఫోర్ స్పెండింగ్. అంటే మీరు ఖర్చు పెట్టే కంటే ముందే ఆదా చేయండి. చాలామంది చేసేది పెద్ద తప్పు ఏంటంటే ఖర్చు పెడతారు, చివరిలో మిగిలింది సేవ్ చేద్దాం అనుకుంటారు. అలా అవడం వల్ల ఏమవుతుందంటే అంతా ఖర్చు అయిపోతుంది, చివరిగా ఏం మిగలదు. సో దానివల్ల మీ యొక్క సేవింగ్స్ తగ్గిపోతూ ఉంటాయి. అండ్ జీరో ఉంటాయని నేను చెప్పట్లేదు, ఇక్కడ తగ్గిపోతూ ఉంటాయి. సో మీరు ప్రొడక్టివ్గా సేవ్ చేయలేరు, రైట్? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ట్రై టు సేవ్ 20%. మీ ఆదాయంలో ఒక 20% అయినా సేవ్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకొక మేజర్ కారణం ఏంటంటే అవాయిడ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అంటే ఏంటంటే జనరల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీని తీసుకుందాం. ఒక ఎంప్లాయీ కానీ లేదంటే మా సాధారణ సిటిజన్ తీసుకుందాం. అతనికి 2005-06లో జాబ్ వచ్చింది అనుకుందాం. అతని శాలరీ 100K అనుకుందాం, అంటే 1,00,000 రూపాయలు అనుకుందాం. ఎందుకంటే నేను ఈసారి ఎక్కువ చెప్తున్నాను ఇక్కడ, ఎందుకంటే లెట్ us థింక్ ఫర్ బిగ్ ఓన్లీ. అతనికి 2012లో ప్రమోషన్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ప్రమోషన్ వచ్చింది, శాలరీ వచ్చేసి 150K అయ్యింది అనుకుందాం. అప్పుడు ఇతడు శాలరీ 50% హైక్ వచ్చింది. 50% హైక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెద్ద కారు కొనుక్కోవడం, పెద్ద మొబైల్ ఫోన్ కొనడం, పెద్ద ఇంటికి మారిపోవడం, కాస్ట్లీ ఐటమ్ పర్చేజ్ చేయడం, ఇవన్నీ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఆదాయం పెరిగింది, ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగినాయి. ఆదాయంతో పాటు ఖర్చులు పెరిగినప్పుడు మనం సేవ్ చేయడానికి ఏమీ సాధ్యపడదు. ఇటువంటి సమస్యను మీరు అవాయిడ్ చేయండి. నెక్స్ట్, స్మాల్ సేవింగ్ కాంపౌండ్ ఓవర్ టైం. అంటే ఏంటంటే చిన్న మొత్తంలో సేవ్ చేయడం మొదలు పెట్టండి. దానికి చక్రవడ్డీని వచ్చే మార్గాలను వెతకండి. దీనివల్ల మీ యొక్క ఆదాయం అనేది, సేవింగ్ అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నెక్స్ట్, సెకండ్ లెసన్, అండర్స్టాండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే చక్రవడ్డీ గురించి ప్రభావవంతంగా నేర్చుకోండి. మనీ గ్రోస్ ఎక్స్పోనెన్షియలీ ఇన్ అ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే సింపుల్గా చెప్పాలంటే
వడ్డీ వస్తుంది, రైట్? వడ్డీకి మళ్ళీ వడ్డీ వస్తుంది. అలా వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ. సింపుల్గా చెప్పాలంటే వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ అలా. సో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎయిత్ వండర్ అని చెప్తారు. సో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది మార్గాలను వెతకండి. ఇంకొకటి స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ, అంటే మీరు అయినంత త్వరగా మీ యొక్క ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయండి. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా, ఈరోజు అయితే ఈరోజే స్టార్ట్ చేయండి. ఎగ్జాంపుల్, ఒక 5,000 పర్ మంత్ ఇన్వెస్టెడ్ 12% రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అనుకుంటే విచ్ విల్ గ్రో మ్యాసివ్లీ పర్ ఇయర్. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలా ఎక్కువ సేవ్ అవుతుంది. దిస్ ఈస్ ద లెసన్ నెంబర్ 2. నెక్స్ట్ లెసన్ నెంబర్ 3, అండర్స్టాండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ అంటే ఏంటి? మన జేబులో నుంచి డబ్బులు తీసుకెళ్లేవాడిని అసెట్స్ అంటారు. సరే అసెట్స్ అంటే ఏంటంటే మన జేబులోకి డబ్బులు తెచ్చేవాడిని అసెట్స్ అంటారు. లయబిలిటీస్ అంటే ఏంటంటే మన జేబులో నుంచి డబ్బులు పోయేదాన్ని లయబిలిటీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కార్ కొన్నాం. కార్ నడపడానికి మన జేబులో నుంచి మనీ వెళ్తుంది, రైట్? మనీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది నీ జేబులో నుంచి కార్ రన్ అవ్వడానికి, కారు ఉపయోగించడానికి. దీన్ని ఏమంటారంటే లయబిలిటీ అంటారు. అసెట్స్ అంటే ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కొంతకాలానికి ధరలు పెరిగి మన యొక్క ప్యాకెట్లోకి డబ్బులు తెచ్చేవి. దీన్ని అసెట్స్ అంటారు. ఓకే, అసెట్స్కి లయబిలిటీస్కి మధ్య తేడాను గమనించి వాటి మీద జాగ్రత్తగా వ్యవహరించండి. ఇది లెసన్ నెంబర్ 3. లెసన్ నెంబర్ 4, బిల్డ్ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్. అంటే సాలరీ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఇన్కమ్ను సంపాదించండి. అంటే సాలరీ ఒక్కటే కాకుండా వేరే ఇతర ఆదాయ మార్గాలను వెతకండి. లైక్ వీ కెన్ సే passive incomes, right? So passive income, it may be freelancing, investing, digital income, etc. These are comes under passive income. Salary అనేది యాక్టివ్ ఇన్కమ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే యాక్టివ్ ఇన్కమ్ పాజిటివ్ ఇన్కమ్కి డిఫరెన్స్ ఏంటంటే, యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు ఎప్పుడైతే పని చేయడం ఆపేస్తారో మీ ఆదాయం ఆగిపోతుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు పని చేయకపోయినా మీ డబ్బు పనిచేస్తూ ఉంటుంది, మీకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ఇక్కడ వేరు మార్గాల నుంచి ఇన్కమ్ అనేది కనుక మీరు తీసుకుంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి మీకు ఆదాయ మార్గాలు వస్తూ ఉండాలి. సో దిస్ యూ మేక్ ఏ నెట్వర్క్ లైక్ దిస్. దిస్ ఈస్ ద లెసన్ నెంబర్ 6. లెసన్ నెంబర్ 7, అవాయిడ్ బ్యాడ్ డెబ్ట్స్. అంటే చెడ్డ అప్పులను అయినంత వరకు చేయబాకండి. చెడ్డ అప్పులు చేయబాకండి. అంటే చెడ్డ అప్పులు అంటే ఏంటి? క్రెడిట్ కార్డు వాడబాకండి. సింపుల్గా చెప్పాలంటే క్రెడిట్ కార్డు ఉపయోగించకండి. ఎందుకంటే మీరు కనుక ఒకసారి క్రెడిట్ కార్డు పేమెంట్ డిలే చేస్తే 42%, అప్రాక్సిమేట్ 42% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది, విచ్ ఈజ్ చాలా ఎక్కువ. సో అందుకని క్రెడిట్ కార్డ్ అనేది అవాయిడ్ చేయండి, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ బ్యాడ్ డెబ్ట్, రైట్? మీ యొక్క లోన్స్ అనేది కేర్ఫుల్గా వాడండి. దేని కొరకైతే లోన్ తీసుకుంటున్నారో అనే అంశాన్ని క్లియర్గా చర్చించండి ముందుగానే. మీ యొక్క ఎక్స్పర్ట్స్ కానీ లేదా ఎవరైనా సలహా తీసుకొని 1-2 సార్లు ఆలోచించి చర్చించండి.
సో మంచి అప్పులు మీ యొక్క ఆస్తులు పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. సో లెసన్ నెంబర్ 5 ఏంటంటే చెడ్డ అప్పులు చేయొద్దు, చెడ్డ అప్పులను సాధ్యమైన త్వరగా తీర్చేయండి. దిస్ ఈస్ ద లెసన్ నెంబర్ 5. లెసన్ నెంబర్ 6 లర్న్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. అంటే ఇన్వెస్టింగ్ అనేది త్వరగా నేర్చుకోండి. ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే అంశాన్ని ఎంత తొందరగా అంత తొందరగా నేర్చుకోండి. అయితే మ్యూచువల్ ఫండ్లో కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, స్టాక్స్లో కానీ, ఎస్ఐపిస్ గురించి కానీ త్వరగా ఇన్వెస్టింగ్ ఆప్షన్స్ను త్వరగా నేర్చుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇన్వెస్టింగ్ అనేది త్వరగా నేర్చుకుంటే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కనుక అప్లికేబుల్ చేయగలిగితే మనకు ఎక్కువ మొత్తంలో డబ్బు సమకూరుతుంది. సో లర్న్ ఇన్వెస్టింగ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టుడే itself as early as possible you can start learning about investing options. Next, lesson number 7 emergency fund. అత్యవసర నిధిని సమకూర్చుకోండి, which is I am saying here 6 to 12 but depends on your profile. 3 to 6 months is a recommendable. So 6 to 12 months is the best option, but 3 to 6 is more than enough, right? సో ఈ అత్యవసర నిధి మీకు ఎప్పుడైతే జాబ్ పోతుందో ఆ సమయంలో మీకు ఉపయోగపడుతుంది, రైట్? సో ఏంటంటే ఆర్థిక భద్రత గురించి, స్ట్రెస్ గురించి ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది తగ్గిస్తుంది. ఓకే. లెసన్ నెంబర్ 8 ఫైనాన్షియల్ డిసిప్లిన్. అంటే ఆర్థిక క్రమశిక్షణ. అంటే ఏం చేయాలంటే బడ్జెట్ యువర్ మనీ. అంటే మీకు వాట్ ఈజ్ యువర్ శాలరీ ఆర్ నెట్ ఇన్కమ్. సో ఫ్రమ్ దట్ నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత సేవ్ చేస్తున్నావు, ఎక్స్పెన్సెస్, సేవింగ్స్, వాట్ ఈజ్ ఇన్వెస్టింగ్, ఆల్ దీస్ థింగ్స్ నీడ్ టు బి చెక్, రైట్? ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్. అంటే నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ప్రతి రూపాయిని మనం లెక్కలోకి తీసుకోవాలి, రైట్? డిలేడ్ గ్రాటిఫికేషన్ ఈజ్ పవర్ఫుల్. అంటే లాంగ్ టర్మ్గా థింక్ చేయండి. డోంట్ థింక్ అబౌట్ షార్ట్ టర్మ్ గోల్స్. సో వాట్ ఐ టు సే, చాలా లాంగ్ టర్మ్ గురించి థింక్ చేసి దాని గురించి యాక్ట్ చేయండి. నెక్స్ట్ లెసన్ నెంబర్ 9 స్కిల్ ఇంక్రీజ్డ్ ఇన్కమ్. అంటే ఏ యొక్క స్కిల్స్ నేర్చుకుంటే మనం ఆదాయం పెరుగుతుంది అనే దాని గురించి నేర్చుకోండి. హై ఇన్కమ్ స్కిల్స్ ఇమీడియట్గా నేర్చుకోండి. కమ్యూనికేషన్ టెక్నాలజీ, సేల్స్ మ్యాటర్ ఎట్సెట్రా. ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్. అంటే మీ మీద మీరే ఖర్చు పెట్టుకోండి, రైట్? మీ మీద మీరే ఖర్చు పెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ యొక్క నైపుణ్యం మెరుగుపరచడానికి మీ మీద మీరు కొంత ఇన్వెస్ట్ చేయండి, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ 9 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ హ్యాబిట్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రైట్? సో నౌ విల్ సి మైండ్ సెట్. అంటే మనం వెల్త్ క్రియేట్ చేయడానికి మైండ్ సెట్టే మేజర్ కారణమవుతుంది. లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి. ఎప్పుడు ఫోకస్ ఆన్ ఓనర్షిప్. అంటే మీరు ఓన్గా చేయడానికి ప్రయత్నించండి. బిల్డ్ ద సిస్టమ్, నాట్ షార్ట్ కట్స్. ఎప్పుడైనా వ్యవస్థ గురించి ఆలోచించండి, షార్ట్ కట్స్ గురించి ఎప్పుడు ఆలోచించవద్దు. కంటిన్యూస్గా జీవితాంతం నేర్చుకుంటూనే ఉండండి, రైట్? నెక్స్ట్, సో నేను ముందు చెప్పినట్టుగా యాక్షన్ ఫర్ స్టూడెంట్ విచ్ ఈస్ స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. అదేంటంటే
స్టూడెంట్స్ హై ఇన్కమ్ స్కిల్స్ని నేర్చుకోవాలి మొట్టమొదటిగా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సేవింగ్ అనేది చాలా ఎర్లీగా స్టార్ట్ చేయాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్ఐపి అనేది ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా ఒక స్టూడెంట్కి 24 to 26 ఏజ్లో జాబ్ వస్తుంది. జనరల్గా అని చెప్తున్నాను, కొంతమందికి ముందు కూడా రావచ్చు, కొంతమంది కొంచెం లేట్ కూడా రావచ్చు. సో నేనేం చెప్తున్నానంటే 24 అనుకోండి. సో ఎస్ఐపి అనేది ఒక 5,000తో స్టార్ట్ చేశారనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అనుకోండి అప్రాక్సిమేట్గా. కొంత ఎక్కువ కూడా ఉంటుంది, కానీ నేను వర్స్ట్ కేసులో 12 వేస్తున్నాను. సో ఒక 30 ఇయర్స్ వేసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అంటే మీరు ఒక క్రోస్ లంసమ్ తయారైపోతుంది. 30 అంటే మీరు ఏజ్ 50, 54, 55 వచ్చేసరికి కోటీశ్వర్లు అయిపోవచ్చు మీరు సులభంగా. అదే కనుక మీరు కనుక 24లో కాకుండా ఏ 40కో ఏ 35కో స్టార్ట్ చేస్తే మీరు కోటీశ్వర్లు అవ్వడానికి దీనికి 5,000కు బదులుగా 10,000 పెట్టినా కూడా మీరు కోటీశ్వర్ అవ్వడం చాలా కష్టం. సో అందుకని ఇన్వెస్టింగ్ అనేది వెరీ ఎర్లీగా స్టార్ట్ చేయాలి. సేవింగ్, ఇన్వెస్టింగ్ అనేది. ఓపెన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అంటే మీ యొక్క ఇన్వెస్టింగ్ కోసం ఒక సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా మీ యొక్క ఇన్వెస్టింగ్ అన్ని హ్యాండిల్ చేయండి. రీడ్ ఫైనాన్షియల్ బుక్ విచ్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ రీడ్ ఓన్లీ టెక్స్ట్ బుక్. బట్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది విద్యార్థులు టెక్స్ట్ బుక్లు మాత్రమే చదువుతారు. ఫైనాన్షియల్ బుక్లు కానీ ఇన్ఫ్లుయెన్షియల్ బుక్స్ కానీ చాలామంది చదవరు. కానీ మిగతా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆ బుక్స్ ఇంకా వేరే బుక్స్ మీరు చదవకపోకండి. నేనేం చదవమని చెప్పాను, అది దట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్. కానీ ఫైనాన్షియల్ బుక్స్ మాత్రం కంపల్సరీగా చదవాలి. ఎందుకంటే మన జీవితాన్ని గడిపించేది ఫైనాన్సే. మనం ఏం చేయాలన్నా డబ్బులే కావాలి, రైట్? మనం జీవితంలో ముందుకెళ్ళాలన్నా డబ్బులే, కింద పడిపోవాలన్నా డబ్బులే. ఫైనాన్షియల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఐ విల్ రికమెండ్ ఆల్ స్టూడెంట్స్ టు రీడ్ ఫైనాన్స్ బుక్ వితౌట్ ఎనీ డిలే. అట్లీస్ట్ యూ ట్రై టు టార్గెట్ 2 years, one book, finance book, any financial book, either maybe Indian or foreign author, whatever you want, you can buy it. It make you to habit, avoid unnecessary debt. అనవసరంగా అప్పులు చేసి అప్పులలో పాలవద్దు. దిస్ ఈస్ ద యాక్షన్ ఫర్ వన్ స్టూడెంట్. 5 points, 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ ఏ జర్నీ ఆఫ్ స్మార్ట్ హ్యాబిట్స్, పేషెన్స్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్. అంటే ఆర్థిక స్వతంత్రం అనేది ఒక ప్రయాణం. అది ఎలా అంటే తెలివైన అలవాట్లు, ఓపిక, కంటిన్యూస్ లెర్నింగ్ ద్వారానే మాత్రమే సమకూరుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, please subscribe to my channel, share to your peers and needy people. Thank you for watching.